అయితే మన హోటల్లో స్పెషల్ బిర్యానీ మాస్టర్ మనకి ఈయన బిర్యానీ మాత్రం మన షాక్ హౌస్ మరి అట్లాంటి హోటల్ కొట్టి రావడం జరిగింది. ఈయన మీ పేరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను? లోకల్ టీవీ ఈ లోకల్ ఎక్కడ? హైదరాబాద్లో కొట్టిండు. మరి ఓనైతే ఇక్కడ మనకు షాద్నగర్ అవతల జడ్చర్ల అవతల ఈ మాస్టర్ది. ఈయన పేరు రాజు. మరి ఈయనైతే బిర్యానీ మాత్రం స్పెషల్గా బాగా కొట్టడం జరుగుతుంది. మనమైతే ప్రతిదీ జాఫ్రానీ బిర్యానీ ఇక్కడ మన స్పెషల్గా అందించడం జరుగుతుంది. మనకు స్పెషల్గా అయితే మన జాఫ్రానీ బిర్యానీ అయితే ఈయన మనకు స్పెషల్గా బిర్యానీ మాస్టర్ కనుక మనకు బిర్యానీలో కూడా ఇక్కడ కస్టమర్ రివ్యూ చాలా బాగుంది. దయచేసి కస్టమర్ మనకు ఇక్కడికి విచ్చేసిన కస్టమర్ కూడా మంచి రివ్యూ ఇవ్వడం జరుగుతున్నది. అయితే స్పెషల్ బిర్యానీ మాస్టర్ ఇక్కడైతే మనకు తండూరి ఈయన తండూరి మాస్టర్ మనకి. ఈయన తండూరి మాస్టర్ మన కితే సాల్ ఎక్స్పీరియన్స్ 10 साल ఎక్స్పీరియన్స్ అంట. ఈయనకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంట. మన హోటల్లో కూడా మంచి రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. తిన్న కస్టమర్ రోటీ కూడా अपना क्या क्या बनाते हैं इसमें? तंदूरी आइटम क्या क्या मिलेगा? जोर से बोलो. ओके 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 उधर देखो. हाँ हाँ और रोटी में हाँ हाँ మనకు తండూరి ఐటమ్లలో ఇన్ని రకాలు వస్తాయి. तुम्हारा ఓన్ కిదరే तुम्हारा? జార్ఖండ్ నుంచి మనకు ఇక్కడ జార్ఖండ్ రాంచీ నుంచి వీళ్ళు హైదరాబాద్లో మనకు మిస్ అవ్వదు ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రాంచ్లలో వర్క్ చేసిన వాళ్ళు. అయితే నేను అక్కడి నుంచి నా యొక్క హోటల్లో మంచి వర్కర్స్ ఉండాలనే ఉద్దేశంతో నేను వీళ్ళని తీసుకురావడం జరిగింది. మనకు మాస్టర్లు అయితే చాలా బాగా చేయడం జరుగుతుంది. తండూరి ఐటమ్స్ కానీ చైనీస్ ఐటమ్ కానీ అదేవిధంగా మనకు ఈయన इंडियन मास्टर अपना कहना क्या क्या आइटम मिलता है करी में आपका मिल जाता है चिकन मोगला मिलता है, चिकन करी मिलता है, अंडा मसाला मिलता है, चिकन अफगानी मिलता है और मटन करी, मटन बिरयानी, मटन रोगन गोश्त और बहुत सारा आइटम है मेरे पास. और बिरयानी में वेरायटी क्या क्या बनाते हैं? आपका हो गया वेज बिरयानी हो गया, चिकन फ्राई बिरयानी हो गया, फ्राई बिरयानी हो गया और वेज बिरयानी. మనమైతే స్పెషల్గా బటర్ అయితే మనం విజయ్ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నాం. మనం ఆయిల్ అయితే గోల్డ్ డ్రాప్ డబ్బాక మనమైతే ఆయిల్ అయితే ఫ్రెష్ మన సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. మనం బటర్ అయితే విజయది. మన నెయ్యి అయితే మాత్రం స్పెషల్గా నా డైరీ ఫామ్ నుంచి తయారు చేసి నేను ఇక్కడ నెయ్యి యూజ్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా పన్నీర్ మాత్రం నా డైరీ ఫామ్ నుంచే ఇక్కడ మన ఉడిపి మాస్టర్ తయారు చేసి మనకు ఈ ఉడిపి మాస్టర్ మనకు ఈ యొక్క పన్నీర్ తయారు చేయించడం జరుగుతుంది వీళ్ళతోటి. మనం ఆల్ ఐటమ్ పాల పదార్థాలు మాత్రం మా డైరీ ఫామ్ నుంచి మా యొక్క పాల నుంచి వచ్చేటటువంటి పాలతోటి మాత్రమే నేను బటర్ అయితే విజయ నుంచి కొనుక్కొస్తున్నా. ఎందుకంటే బటర్ తయారు చేయడానికి మనకు వీలు కాదు కనుక పన్నీర్ అయితే నా యొక్క పాలతోటి ఉడిపి మాస్టర్ తోటి తయారు చేపిస్తున్నా. గీ అయితే మన పాలతోటి మన ఛాయ్ తర్వాత మిగిలినటువంటి మీగడ కొంచెం క్రీమ్ తీసి మనం ఇక్కడ నెయ్యి తయారు చేయడం జరుగుతుంది. మొత్తంలో అయితే నేనైతే అన్ని హై క్వాలిటీ మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్ని కిచెన్లలో మనకు నీట్నెస్ అనేది సరిగా ఉండదు కొన్ని హోటళ్ళల్లో. కానీ మన హోటల్లో మాత్రం నీట్నెస్ కిచెన్ మాత్రం చాలా బాగా ఎప్పటికప్పుడు గిన్నెలు కానీ ఇవన్నీ కడిగి నీట్గా పెట్టడం మనం చూసిన కిచెన్ ఇంత నీట్గా ఉంచడం జరుగుతుంది. సార్ చూడండి మీరు కిచెన్ ఎప్పటికప్పుడు క్లీన్గా, అంటే మనకు ఈగలు కానీ దోమలు కానీ లోపలికి రాకుండా వీలు లేకుండా జాలీతో సహా సెట్ చేసి నేనైతే కిచెన్ నీట్గా తయారు చేయించడం జరిగింది. ఎందుకంటే మనం గిన్నెలు కడిగేటటువంటి కిచెన్ ఇంత నీట్గా ఉందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి నేను ఎంత నీట్నెస్ కు ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. మనం ఈ యొక్క స్టోర్ రూమ్ లో అయితే చూడండి నేను ప్రతిదీ ఏదైనా ఐటమ్ ఈ బాక్సులలో వేయడం జరుగుతున్నది. మరి అదే విధంగా మనం ఇక్కడ ప్రతి ఐటమ్ ఇక్కడ అంటే మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడ సెట్ చేసుకోవడం స్టోర్ రూమ్ లో సెట్ చేసుకోవడం జరిగింది. మనకు మాస్టర్లు వారానికి ఒకసారి ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉంటే చెకప్ చేసుకోవడం జరుగుతుంది. కొద్దిగా గొప్ప మన ఇంట్లోనే కొన్ని మిస్టేక్లు జరుగుతుంటాయి. నా దగ్గర కూడా కొద్దిగా గొప్ప మిస్టేక్లు జరగడానికి అవకాశం ఉండొచ్చు.
అయితే ఇదైతే స్పెషల్, ఇది మనకు నెయ్యి తయారు చేయడానికి ఈ యొక్క క్రీమ్ కొద్దిగా ఈ యొక్క పాలకు నెయ్యి తయారు చేయడానికి నేను ఇది నెయ్యి తయారు చేయడం కోసం క్రీమ్ తీయడానికి తెచ్చినటువంటి మిషన్ ఇది మనకు. నేను ఈ మిషన్ తోటి కొంచెం క్రీమ్ తీసి నెయ్యి తయారు చేయడం జరుగుతుంది.